మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన జరిగింది. చికిత్సకు వచ్చి ఆసుపత్రిలో ఆరు బయటనే పడుకున్న మహిళ చలిలో తన ప్రాణం పోగొట్టుకుంది. జిల్లా ఆసుపత్రిలో వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనకు కారకులెవరు, ఈ పాపం ఎవరిది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తంబలపల్లి మండలం బలకవారిపల్లికి చెందిన రాగిని వెంకటప్ప భార్య మల్లమ్మ ఆరోగ్యం బాగలేక శుక్రవారం ఆసుపత్రికి చికిత్సకు వెళ్లింది. తాత్కాలిక ట్రీట్మెంట్ తీసుకున్నట్టు చేతికి క్యాన్లో ఉంది. ఆ తర్వాత హాస్పిటల్ బయట స్లాబ్ కింద పడుకొని రాత్రంతా చలికి తట్టుకోలేక చనిపోయింది. ఉదయం ఆసుపత్రి సిబ్బంది చనిపోయిన మహిళను గుర్తించారు. వెంటనే అత్యవసర విభాగంలోకి తీసుకొచ్చి డాక్టర్లు పరిశీలించగా చనిపోయిందని నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంత దారుణ ఘటన జరగడానికి ఆసుపత్రి ఉన్నతాధికారులు, కొందరి ఉద్యోగులే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి తమ సొంత జాగీర్లా భావించి కొందరు రోగులను ఆసుపత్రి లోపల పడుకోవడానికి అనుమతించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు రాత్రంతా చలిలో ఆరు బయట పడుకోవడం వల్లే ఆమె ప్రాణాలు పోగొట్టుకుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.